అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా పెళ్లి రోజు జరిగిందండి. అయితే నేను నెక్స్ట్ డే వీడియో అప్‌లోడ్ చేస్తున్నాననమాట. అయితే మార్నింగ్ మేము కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. ఆల్రెడీ 2:30కి అయితే ఆ వీడియోని అప్‌లోడ్ చేశాను. ఆ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి మేమిక్కడ ఆర్ఫనేజ్‌కైతే వచ్చేసామండి. మీకు ఇంతకు ముందు కూడా పెట్టాను. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మా బాబు బర్త్‌డే టైంలో పెట్టాననమాట. మా హస్బెండ్ బర్త్‌డే టైంలో ఎలా ఇచ్చామో వాళ్ళు నర్సరీ అక్కడ మెయింటైన్ జేస్తున్నారనమాట. మనకి ప్రతిసారి ఒక మొక్కనైతే ఇచ్చేవారనమాట. అలాగా. అలాగే ఈసారి కూడా మా మ్యారేజ్ డేకైతే డొనేట్ చేయడానికైతే వచ్చేసామనమాట. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుందండి. మనకి ఎప్పుడు వేకెన్సీ ఉంటే దాన్ని చూసుకొని మనం ఇచ్చేసినట్టయితే మనకి అక్కడ బోర్డ్స్ రాసేసి నేమ్స్ అవి మెన్షన్ చేసి ఇలా మెన్షన్ చేసేస్తారనమాట. అలా మనకి వాళ్ళు ఫుడ్ తిన్నప్పుడు కొన్ని ఫోటోస్ కూడా సెండ్ చేస్తారు. తర్వాతొచ్చేసరికి మార్నింగ్ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాం కదా! అక్కడ కూడా ఫుడ్ డొనేషన్ అయితే రాయించేసామనమాట. ఇంకా తర్వాత అయితే థర్డ్‌ది నేను చెప్తానండి వీడియో మధ్యలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాగా నా పిల్లలు తిన్న పిక్స్ అయితే పంపిస్తారనమాట. చాలా 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 హ్యాపీగా అనిపిస్తదండి వాళ్ళని చూసి. నెక్స్ట్ ప్రతీది మా ఇంట్లో ఏది సెలబ్రేట్ చేసుకున్నా కంపల్సరీ వస్తామనమాట. ఇంతకుముందు మేము అంటే ఇది మాకు 17థ్ వెడ్డింగ్ యానివర్సరీ కదా! మేము లాస్ట్ 15 ఇయర్స్ కూడా రౌర్కెలాలో, ఒడిస్సాలో ఉండేవాళ్ళం. తర్వాతొచ్చేసరికి ఇక 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదా! అక్కడ 15 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ కల్పతరు అనే ఆశ్రమం ఉండేదండి. అది మగ పిల్లలదనమాట. అక్కడ కొండ మీద దగ్గరలో ఉండేది మాకు మా ఏరియాకి. అక్కడ ఇచ్చేవాళ్ళమనమాట. ఇంకా నలుగురు బర్త్‌డేలు అండ్ మ్యారేజ్ డే కంపల్సరీ కూడా వెళ్తాము. ఇంకా పిల్లలు చిన్నప్పుడైతే అక్కడే కేక్ అది పట్టుకెళ్ళి సెలబ్రేట్ చేసేసేవాళ్ళమనమాట. ఇది మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళే ముందు పిక్ అనమాట తీసుకున్నాము. ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేశాను గాబట్టి అవేవి ఇక్కడ నేను యాడ్ చేయటం లేదనమాట. మేము లైన్‌లో నించున్నప్పుడు అక్కడ దర్శనం లేట్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా టెంపుల్ కూడా డీటెయిల్‌గా ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇలాగ 2 ప్లేసెస్ మీకు చెప్పాను కదా! థర్డ్ ఫుడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకైతే. అది నేను చెప్తాను వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి మేము మార్నింగ్ టెంపులు, తర్వాత లంచు, తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి బ్లెస్సింగ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆర్ఫనేజ్ అవన్నీ చూసుకొని ఇంటికొచ్చేసామండి. అనుకోకుండా ఇంటికొచ్చేసరికి 7 ఇలా అయినట్టుంది. అమ్మ, నాన్న సడెన్‌గా కేకు, బొకే అన్నీ పట్టుకొచ్చారు చాక్లెట్స్ ఇలాగా. మేమసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మాకేంటంటే కేక్ కన్నా ముందు మాది ఏది సెలబ్రేట్ చేసుకున్నా ఫస్టు బోత్ సైడ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉంటాయండి. కంపల్సరీను. తర్వాతొచ్చేసరికి ఆ రోజు ఆ స్పెషల్ డేని ఎవరెవరికి మనం ఏం చేయగలం? అది ఫుడ్ పరంగా ఇవ్వగలమా? ఆర్థికంగా ఇవ్వగలమా? మనకి ఎంత అవకాశం ఉంటే అంత. మొదటి నుంచి కూడా ఇది ఉందండి. మా మ్యారేజ్ అయిన ఫస్ట్ నుంచి కూడా ఇది. ఆ తర్వాతొచ్చేసరికి ఈ కేక్ అన్నది మాకు లాస్ట్ ప్రయారిటీ కింద అయితే చూసుకుంటామనమాట. బట్ సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు నా బర్త్‌డే వీడియో చూసి ఉంటారు. ఆల్రెడీ నా ఛానల్‌లోకి వెళ్తే మా బాబు బర్త్‌డే, నా బర్త్‌డే అండ్ ఇంకా నెక్స్ట్ మా పాప బర్త్‌డే వస్తుంది. అన్నీ సెలబ్రేట్ చేసుకుంటామండి. బట్ ఏంటంటే ఇది మనకి లాస్ట్ లాగా మేము చూస్తాం. ఎవరికైనా ఏదైనా పెట్టడానికి ఎక్కువగా చూస్తుంటాం. మా హస్బెండ్‌ది, నాది ఇద్దరికి ఒకటే మైండ్ సెట్ అనమాట. ఇంకా అమ్మ, నాన్న తీసుకొచ్చారు కదా! ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్టొచ్చేసరికి ఇంకా చెప్పాలంటే 17 ఇయర్స్ అసలు ఎలా కంప్లీట్ అయిందైతే నాకే తెలీదు. చాలామంది అడుగుతారు, "మీ పెళ్ళై 17 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందని" జెప్పేసి. నిజంగా అండి. ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, మా అత్తయ్య గారింట్లో అంటే నా మెట్టినింట్లో ఏంటంటే ఆహ్, నలుగురు అబ్బాయిలనమాట అత్తయ్య గారికి. నలుగురు అబ్బాయిల్లో నేను ఫస్ట్ కోడలిని. ఫస్ట్ మ్యారేజ్ మాదే అయిందనమాట. ఇంకా ఫస్టొచ్చినప్పుడు కొన్ని ప్లస్సు ఉంటాయి, మైనస్సు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే 2 ఫ్యామిలీస్ కొత్తగా కలిసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా ఉంటాయండి. ఎందుకంటే అప్పటి వరకు ఇంట్లో నాకు ఆడపడుచులెవరు లేరనమాట అమ్మాయిని. అలాగేంటంటే చాలా, చాలా, చాలా దాటుకొని లైఫ్‌ని చాలా చూసేసి వచ్చేసామనమాట. ఇంకా పిల్లలు వాళ్ళు బాధ్యతలు ఇప్పుడంతా ఒకలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఒడిస్సాలో ఉండేటప్పుడు ఒకలా అనిపించేదండి. ఇక్కడ ఉండేటప్పుడు ఒకలా అనిపించేది. కానీ ఎక్కడున్నానండి మనకి ఏదన్నా ఇలాంటి స్పెషల్ డేలు మనం తినేదానికన్నా నలుగురికి పంచేటప్పుడు ఆ తృప్తి ఎలా ఉంటదంటే అది మాటల్లో చెప్పేది కాదండి. ఇంకా చాలా విషయాలైతే నేను చెప్పను. ఇక్కడ మెయిన్‌గా మీకు చెప్పాను గానీ ఆహ్, ఎవరికైనా ఏదైనా పెట్టడంలో మనం తినేటప్పుడు కన్నా పంచి పెట్టుకోవడంలో అయితే చాలా చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా థర్డ్ పర్సన్ ఎవరన్నది నేను చెప్తానండి.
అండి. థర్డ్ పర్సన్ ఎవరంటే మేము ఒడిస్సాలో ఉండేటప్పుడండి నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక ముసలి ఆవిడైతే నాకు పరిచయం అయ్యేవారనమాట. నేను అంటే మా హస్బెండ్ సీనియర్ డ్రైవర్స్‌తో పాటు నేను వాళ్ళతో పాటు భజనలకి, బాబా భజనలకి వెళ్ళేదాన్ననమాట. వెళ్ళినప్పుడు అలాగ ఒక ఓల్డ్ లేడీ అక్కడికి వచ్చేవారనమాట. అప్పుడు తెలుగు వాళ్ళందరూ కలిపి ఆవిడకి ఒక గుడిసె ఉందంట. అది సొంతందే అని చెప్పారు. ఫుడ్‌కి ఇంకా చూడ్డానికైతే ఎవరు లేరు. ఆవిడ మదర్ ఉండేవారనమాట. అయితే ఏమైనా చూడండి అనేసంటే అప్పటి నుంచి మేము ఆవిడకి ఎవరెవరు ఏం కావాలని మేము అడిగామనమాట. అయితే అందరూ ఒకళ్ళు పప్పు ఇస్తున్నారు, ఒకళ్ళు బియ్యం ఇస్తున్నారు. అప్పట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళం అనమాట. ఇంక అలా ఇస్తున్నారు. మీరు ఏదన్నా ఇస్తే మాకు రేషన్ రిలేటెడ్‌గా ఇవ్వండి అంటే నేను అప్పుడు చెప్పాననమాట. సరే అయితే మీరు ఏ మంత్ ఏం కావాలో చెప్పండి. అవి మేము కొనేసి ఇచ్చేస్తామంటే వాళ్ళ మదర్ ఉండేటప్పుడు మేము చూసేవాళ్ళమండి. తర్వాత మేము స్టార్ట్ చేసాక ఒక 5 ఇయర్స్ ఆళ్ళ మదర్ ఉన్నారు. తర్వాత కాలం చేశారు. అప్పటికే ఆవిడకి 80 ఎంతో ప్లస్ అయిపోయారు వాళ్ళ మదర్‌కి. ఇప్పుడు ఈవిడ ఒక్కలే ఉంటున్నారనమాట. ఇంకా ఆవిడకేంటంటే తర్వాత మాకులాగే మా సీనియర్ డ్రైవర్స్ అందరూ రిటైర్ అయిపోయారు కాబట్టి వాళ్ళందరూ రిటైర్ అయిపోయాక వాళ్ళ పిల్లలు వాళ్ళు వెళ్ళిపోయారండి. చాలా దూరం ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరెవరో మాకు చాలా మంది తెలీదు. ఇంకా మేమే ట్రాన్స్‌ఫర్ అయ్యి లాస్ట్‌లో వచ్చామనమాట. ఇంక ఎవ్వరు వెళ్ళిపోయినా సరే కూడా ఎవరిది ఫుల్‌ఫిల్ చేయాలో అన్నీ మేమే చూసుకునేవాళ్ళమనమాట. అంటే ఎవరైనా వెళ్ళిపోయినా వాళ్ళు ఒకవేళ స్కిప్ అయినా సరే దానిది కూడా మేమే చూసుకునేవాళ్ళం. అలా మొత్తానికి ఆవిడకి ఎవ్రీ మంత్ అనుకోకుండా ఆ రోజు ఉదయం ఫోను చేసి రైస్ కావాలమ్మా అయిపోయిందంటే బియ్యం బస్తా విడిపించా అనమాట. గ్యాస్ కూడా అయిపోతే అక్కడ నాకొక చిన్నాన్న గారు ఉన్నారనమాట. ఆ చిన్నాన్న గారికి వెంటనే అమౌంట్ పంపించేసి గ్యాస్ విడిపించడానికి బుక్ చేసేసారంట. రైస్ అయితే బస్తా వేయించేశారు. అలాగా ముగ్గురిదనమాట 15 ఆవిడని కూడా మీకేదో ఒక రోజు వీడియోలో పరిచయం చేస్తానండి టైం చూసుకొని ఖచ్చితంగాన. తర్వాత ఇంకా మా సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే నైట్ మేము ఆర్డర్ పెట్టేసుకున్నాం. అమ్మ వాళ్ళు టిఫిన్ తెప్పించేసామండి. ఇంకా సారీ అయితే మా హస్బెండ్ చీర ఒకటి తీసుకోమన్నారనమాట. ఎప్పటినుంచో చెప్తున్నారు మ్యారేజ్ డే దగ్గరికొస్తుంది తీసుకో అని జెప్పేసి. ఒక 1 వీక్ బిఫోర్ ఇలాగైతే నేను తీసుకున్నాననమాట. ఈ సారీ వచ్చేసరికి. ఇంతకుముందు అక్కడ ఉండేటప్పుడండి వర్క్ సారీసే కట్టుకునేదాన్ని. ఎందుకంటే ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ కదా! ఈ ఫంక్షన్స్ అయ్యే టైంలో అక్కడ ఉండేదాన్ని. అందువల్ల ఎక్కువ వర్క్ సారీసే. ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం అన్ని ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం కాబట్టి కొంచెం పట్టు చీరలు నాకు తక్కువున్నాయన్నమాట. అందుకోసం అని చెప్పి కలర్స్ అన్నీ కవర్ చేస్తున్నాను ఒక్కొక్క దానికిని. మీరు సారీస్ అవి వీడియోస్ చూసినట్టయితే ఒక్కొక్కసారి సారీ ఫోల్డింగ్ గానీ ఈజీగా సారీ ఎలా ఫోల్డ్ చేసుకొని ముందుగా బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవడం అవన్నీ నేను చూపిస్తున్నాను. వీడియోస్‌లో అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా పళ్ళు వచ్చేసరికి ఇలాగొచ్చింది. చీరంతా కూడా జరీ వచ్చిందండి. చాలా బావుంది. నాకైతే నచ్చింది. బ్లౌజ్‌కి కూడా బార్డర్ వచ్చేసింది. అలా కుట్టించేసుకున్నా పర్వాలేదు. వర్క్ చేయించుకున్నా పర్వాలేదు. ఎందుకో ఇప్పుడిప్పుడు పట్టు చీరల మీద ఫోకస్ ఎళ్తుందనమాట. ఇంకా శారీ వచ్చేసరికి నేను వైజాగ్‌లోని దొండపర్తిలో ఉన్న ఉమెన్స్ వరల్డ్‌లో అయితే తీసుకున్నానండి. ఇదొచ్చేసరికి మనకి దీని ఎంఆర్‌పీ ప్రైస్ వచ్చేసరికి 9999 ఉందండి మనకి. దాని మీద ప్రైజు. మనకిది డిస్కౌంట్‌లోని 6500కి అయితే వచ్చిందనమాట. ఇంకా స్టిచ్ చేపించుకోవాలి. కొంచెం టైం తీసుకొని స్టిచ్ చేపించుకుందామని. అక్కడ నాకు కట్టి చూపించిన పిక్ కూడా మీకిక్కడ లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాననమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనే అనుకుంటున్నాను. మొత్తానికి నా యూట్యూబ్ ఛానల్‌లో నేను ఫస్ట్ టైమ్ అండి ఇలాగా మా మ్యారేజ్ డే కానీ, ఏదైనా డొనేషన్ విషయం మీతో డిస్కస్ చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదండి. బట్ ఏంటంటే అందరికీ చెప్పాలని కాదు. ఎవరికి అవకాశం ఉన్నంత వరకు ఒక్క మనిషికన్నా అవకాశం ఉంటే ఫుడ్ డొనేట్ చేయండి. ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అవి మీకొస్తాయి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.